హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఎప్పుడు కూడా మినీ ఆప్షన్కి ఎంటర్ అయినప్పుడు చాలా పెద్ద పర్స్ వాల్యూతో ఎంటర్ అయ్యి టీం మొత్తాన్ని మార్చేసే ఒక టీం ఈసారి మాత్రం వాళ్ళ కోర్ని రీటైన్ చేసుకొని ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ని అలాగే పెట్టుకొని ఆ తర్వాత కొన్ని బైస్ అనేవి వాళ్ళు చేశారు. వాళ్ళ బైస్ అనేవి ఎలా ఉన్నాయి, వాడి సంగతి ఏంటి అని చెప్పేసి మన పంజాబ్ కింగ్స్ మినీ ఆప్షన్ అనాలిసిస్లో మాట్లాడుకుందాం. పంజాబ్ కింగ్స్ వాళ్ళు చాలా తక్కువ మందిని బయటికి పంపించారు. ఫస్ట్ పాయింట్, అందులోనూ కాస్త ఎక్కువగా స్పెండ్ చేసి తీసుకున్న షారూఖ్ ఖాన్ లాంటి వాళ్ళు పక్కకు పంపించారు. సో వాట్ దే హ్యావ్ డన్ ఇస్, వాళ్ళు ఆల్రౌండర్గా ఒక బ్యాకప్ కావాలి అనే ఆలోచన ఎప్పటి నుంచో ఉండేది. ఎందుకంటే రిషి ధవన్ వాజ్ డూయింగ్ ఇంపాక్ట్ సబ్కి వచ్చాడు, 1-2-3 ఓవర్లు వేసేవాడేమో, మ్యాక్సిమం 2 ఓవర్లు వేసేవాడు. ఆ తర్వాత బ్యాటింగ్ పరంగా ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు తను. సో దే వాంటెడ్ అ బెటర్ వర్షన్ ఆఫ్ రిషి ధవన్. అందుకే వాళ్ళు ఎక్కడ కూడా సెకండ్ థాట్స్ లేకుండా హర్షల్ పటేల్ కోసం చాలా గట్టిగా వెళ్ళారు. హర్షల్ పటేల్ దాదాపు 12 కోట్లు ఇచ్చి హర్షల్ పటేల్ని టీంలో తెచ్చుకున్నారు. బట్ వాట్ ఇంప్రెస్ మీ అబౌట్ పంజాబ్స్ టాక్టిక్స్ ఇస్, వాళ్ళు 5 డొమెస్టిక్ లెవెల్ ప్లేయర్స్ని తీసుకున్నారు. ప్రిన్స్ చౌదరిని తీసుకున్నారు, తనయ త్యాగరాజన్ని తీసుకున్నారు, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ని తీసుకున్నారు, అశుతోష్ని తీసుకున్నారు, ఆ తర్వాత శశాంక్ని తీసుకున్నారు. ఈ శశాంక వేరే శశాంక, ఆ శశాంక్ బదులు ఈ శశాంక, ఈ శశాంక్ బదులు ఆ శశాంక, ఆ శశాంక్ వద్దా, ఈ శశాంక్ కాకుండా ఇంకో శశాంక్ని తీసుకున్నాం, మాకు వేరే శశాంక్ కావాలంటే ఈ శశాంక్ హ్యామర్ పడింది కాబట్టి ఈ శశాంక్తోనే మీరు సరిపెట్టుకోవాలని చెప్పేసి ఇన్ని అంకెల శశాంకుల మధ్య జరిగిన ఒక ఏదైతే ప్రాబ్లం ఉండిందో వాళ్ళకి, దాన్ని వాళ్ళు ట్విట్టర్లో పెడితే అదే ప్లేయర్ శశాంక్ ఐఎమ్ హియర్ అని చెప్పేసి చెప్పాడు. సో ఓవరాల్గా ఇంకా ఆ తతంగానికి మనం ఫుల్ స్టాప్ చెప్పేసి దే హవ్ గాట్ దిస్ 5 players ఫర్ బేస్ ప్రైస్. ఇది చాలా అద్భుతమైన పరిణామం. ఎందుకు అంటే కనుక అందులో కొంతమంది మ్యాసివ్ హిట్టర్స్ ఉన్నారు. ఎస్పెషలీ ఈ స్టేట్ వైజ్ లీగ్స్ ఏవైతే జరుగుతాయో అందులో అద్భుతంగా ఆడిన ప్లేయర్లు, బాగా గట్టి కొట్టిన ప్లేయర్లు ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఉండడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఎస్పెషలీ మొహాల్ ఈజ్ అ బిగ్గర్ గ్రౌండ్. సో అక్కడ 6లు గట్టిగా కొట్టగలిగే ప్లేయర్లు కావాలి. ఇంకోటి ఏంటంటే ద ట్రస్ట్ ఫ్యాక్టర్. ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ టు గెట్ ఈ 5 కనీసం 2 ప్లేయింగ్ లెవెల్లో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అంతటి లెవెల్లో ఇక్కడ పంజాబ్ కింగ్స్ వాళ్ళ మీద నమ్మకం అనేది తీసుకొని కూర్చోబెట్టింది. తనయ త్యాగరాజన్ ఆఫ్కోర్స్ హైదరాబాద్కి చెందినవాడు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హైదరాబాద్ రంజీ టీంకి బాగా ఆడతాడు. హెస్ బీన్ పిక్డ్ అప్ బై పంజాబ్. సో ఇంకేం చేశారు వీళ్ళు అనేది మనం మాట్లాడుకుంటే కనుక ఐ వాజ్ సర్ప్రైజ్. వాళ్ళు షారూఖ్ ఖాన్ని వదిలేసిన తర్వాత దే డిడ్ బీట్ ఫర్ హిమ్, వెళ్ళారు. కానీ అంత హై కోసం వెళ్ళొద్దు అనుకొని గుజరాత్కి వదిలేశారు. అలాగే రైలీ రుసో కోసం చాలా పెద్ద పాటే పాడారు, అతిపెద్ద పాట పాడే ప్రయత్నం చేశారు రైలీ రుసోకి. సో రైలీ రుసో ఎందుకు అని చెప్పేసి ఒక క్వశ్చన్ రావచ్చు. ఈజ్ ప్రాబబ్లీ అ ప్రాపర్ బ్యాకప్ ఫర్ జానీ బేర్స్టో. బేర్స్టో కీపింగ్ చేయడు, ఎందుకంటే జితేష్ ఈజ్ కీపింగ్, బేర్స్టో ఫీల్డింగే చేస్తాడు. సో ఒక ప్యూర్ బ్యాటర్గా, బిగ్ హిట్టింగ్ బ్యాటర్గా రైలీ రుసోని తీసుకున్నారు యాజ్ అ బ్యాకప్ ఫర్ జానీ బేర్స్టో అన్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ. అలాగే మీరు ఇంకా మిగతా బైస్ చూస్తే కనుక దే వాంటెడ్ క్రిస్ వోక్స్ ఎందుకంటే ఏదన్నా అటు ఇటు అయ్యి రబాడా కనుక ఆడకుండా ఉంటే క్రిస్ వోక్స్ కెన్ డూ అ బెటర్ జాబ్. అటు బ్యాటింగ్ పరంగా కూడా కాంట్రిబ్యూట్ చేయగలడు, మంచి ఆల్రౌండర్, ఊపు మీద ఉన్నాడు, వైట్ బాల్ క్రికెట్లో బాగానే వేస్తున్నాడు, స్వింగ్ కూడా చేయగలడు. సో అందుకే తను ఉంటే బాగుంటుంది ఈ వికెట్ మీద ఎక్కడైతే మనం ఎక్కువ మ్యాచెస్ ఆడాలన్న ఆలోచన ఒకటి. ఈవెన్ ఇఫ్ దే గో టు అ ప్లేస్ లైక్ వాంఖడే కానీ చిన్నస్వామి కానీ వాటిలో హెల్ప్ అవుతుంది అతని ఎక్స్పీరియన్స్ అనుకొని తెచ్చుకున్నారు. ఆల్రెడీ దే ఆడ్ రబాడా, ఆ తర్వాత నేదే నిలుస్తున్నాడు. నౌ ఇప్పుడు వాళ్ళకి క్రిస్ వోక్స్ కూడా వచ్చాడు, అలాగో ఉండనే శామ్ కరన్ ఉన్నాడు. దానితో దే గాట్ హర్షల్ పటేల్ ఆల్సో. సో వాళ్ళ సీమ్ బౌలింగ్ అనేది చూసుకుంటే కనుక చాలా బలపడింది, అద్భుతమైన రీతిలో బలపడింది, అందులో డౌటే లేదు. స్పిన్నింగ్ విభాగంలో మీకు ఎలాగో రాహుల్ చహర్ ఉన్నాడు. ఆ తర్వాత మీరు మళ్ళీ ప్రిన్స్ చౌదరిని కూడా తెచ్చుకున్నారు ఒకవేళ అదనంగా స్పిన్ ఏమైనా కావాలి అంటే. సికందర్ రజా కూడా ఉన్నాడు ఫర్ యూ టు స్పిన్ ద బాల్. ఆ తర్వాత హర్ప్రీత్ బ్రర్ రూపంలో ఒక మంచి లెఫ్ట్ ఆర్మర్ కూడా ఉన్నాడు. సో వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్ కూడా కవర్ అయిపోయింది. వాళ్ళకి కవర్ కాని డిపార్ట్మెంట్ ఏంటి అంటే కనుక నంబర్ 3 ప్రాబబ్లీ, ఆర్ రాదర్ ఓపెనింగ్స్ నంబర్ 3 అని అనుకోవాలి. నంబర్ 3 కాకపోయినా కూడా ప్రాబ్లీ లెట్స్ ఏ నంబర్ 4, నంబర్ 6 స్పాట్లు అనేవి కవర్ అయ్యాయా అనేది ఒక చిన్న ఇష్యూ వాళ్ళకి. సో అందుకే ఐ ఫెల్ట్ దే షుడ్ హ్యావ్ గాన్ ఫర్ ప్లేయర్స్ లైక్ మనీష్ పాండే. ఎవరైతే ఆ నంబర్ 4 స్పాట్కి కాస్త సొలిడిటీ తెచ్చే ప్రయత్నాలు చేస్తారో అలాంటి ప్లేయర్ల కోసం వెళ్ళుంటే బాగుండేదేమో అనిపించింది. అలాంటి ప్లేయర్లు కూడా చాలా తక్కువగానే ఉన్నారు ఇండియన్ బ్యాటర్స్ ఎవరైతే వచ్చారో. మినీ ఆప్షన్లో ఏం జరుగుతుందంటే వీళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్ గట్టిగా ఫారినర్సే వస్తారు. ఎందుకంటే ఒక మెగా ఆప్షన్ జరిగిన తర్వాత ఇండియన్ ప్లేయర్స్ అంతమంది బయటకు రారు. ఫారిన్ ప్లేయర్స్ అంటే అవైలబుల్ ఉన్నామని, అవైలబుల్ లేవని, వీళ్ళు ఎందుకు అని ఈజీలీ దే కెన్ బి రీప్లేస్డ్. ఆప్షన్స్ ఉంటాయి కానీ 9 ఆడగలరు. ఆ 9
ఆడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో మిగతా నలుగురికో మిగతా ఉండేవాళ్ళకో చెప్పడం, నువ్వు భారం బాబు ఎందుకు మాకు అని అతన్ని బయటికి పంపించేస్తారు. వేరే టీంకి అవసరం, వాళ్ళు చాలా పెద్ద ఎత్తున కొంటారు. నేను ఇదే పదే పదే చెప్తూ ఉంటా. బుమ్రా కనుక ఆప్షన్కి వచ్చాడంటే కనుక స్టార్క్ని ఈజీగా మించిపోయాడు, అందులో డౌటే లేదు. భువి ఇన్ఫ్యాక్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్కు చాలా లక్కీ ప్రైజ్లో వచ్చాడు భువనేశ్వర్ కుమార్. అప్పుడు కొంచెం ఫామ్ అటు ఇటుగా ఉంది, ఆపరేషన్లు అవి ఇవైనా వస్తాడా రాడా అనే డౌట్, కానీ హీఈస్ అ ఫెంటాస్టిక్ ప్లేయర్. 4 crores రావడం అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. సో ఇలాంటివి కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో వాట్ పంజాబ్ హ్యావ్ డన్ హియర్ ఇస్, వాళ్ళు రుసో కోసం అంత గట్టిగా వెళ్ళారు, బాగానే ఉంది. బేర్స్తో ఒకవేళ లేదన్నా రాదన్నా ఏదైనా ఇంజరీ అయినా కూడా ఒక ఆప్షన్ లాగా కనిపిస్తుంది వాళ్ళకి. బట్ వాళ్ళు ఓపెనర్ ఎవరు? ప్రభసిమ్రన్ అండ్ శిఖర్ ధవన్తో వెళ్ళి 1 down బేర్స్తో / రుసూతో వెళ్తారా? లేదంటే కనుక బేర్స్టోనే ఓపెన్ చేయించి 1 down ప్రభసిమ్రన్ ఆడిస్తారా? లేదంటే ప్రభసిమ్రన్కి చెప్తారా, బాబు నాయనా బుజ్జి కన్నా నీ వెనకాల చాలా హేమాహేమీలు గట్టి కొట్టేవాళ్ళు ఉన్నారు, నువ్వు స్టార్టింగ్ వెళ్ళి బ్యాటు పోయి తగిలింది పోతే పోయింది, నీ వికెట్ ఒక ఫ్రీ వికెట్ ఎలాగో నేను ఇంపాక్ట్స్ అవి కొడతామంటారు. ఆ స్ట్రాటజీ, ఆ టాక్టిక్ అర్థం చేసుకోవాలి. సో టాప్ 3లో ఇలా. ఆ తర్వాత లెటెస్సే మీకు 5లో లివింగ్స్టన్ అండ్ 6లో జితేష్ అనుకున్నాం. 4లో ఆడేది ఎవరు? దట్స్ అ బిగ్ క్వశ్చన్ అగైన్. ఐడియలీ లివింగ్స్టన్ షుడ్ ప్లే 4. నన్ను అడిగితే కనుక హీఈస్ వన్ ఆఫ్ యువర్ బెటర్ బ్యాటర్స్, మిడిల్ ఓవర్స్లో బాగా కొట్టగలిగే బ్యాటర్స్. లేదు మేము డివైడ్ చేసుకుంటాం, ఎలాగో శిఖర్ ధవన్ ఓపెనింగ్లో ఉన్నాడు కాబట్టి 3లో రుసో / బేర్స్టోన్ పెట్టుకుంటాం, 5లో లివింగ్స్టన్ పెట్టుకుంటాం అని అనుకోవచ్చు వాళ్ళు, జస్ట్ టు స్ప్రెడ్ థింగ్స్ అవుట్. బట్ ఐ సమ్హౌ ఫీల్ లివింగ్స్టన్ అట్ number 4 విల్ యాడ్ మోర్ వాల్యూ. ప్రాబబ్లీ 2 వికెట్లు టకటక పడ్డాయంటే కనుక యూ కెన్ సెండ్ ఇన్ అనదర్ బ్యాటర్, లేదా యూ కెన్ ఈవెన్ సెండ్ ఇన్ శామ్ కరన్ యాజ్ అ ఫ్లోటర్గా. 2 వికెట్లు పడిన తర్వాత వెళ్ళాడు కాస్త చూడండి, విచ్ దే హావ్ డన్. అది యాక్చువల్లీ నైస్ మూవ్. వర్కౌట్ అవుతుందో అవదాన్ని పక్కన పెట్టి ఇట్స్ నైస్ మూవ్ టు సెండ్ శామ్ కరన్ అప్. ఎస్పెషల్లీ పవర్ ప్లేలో వికెట్ పడిందంటే 1 down కూడా పంపించవచ్చు దాన్ని, ఒకవేళ బేర్స్టో ఆడి టక్కన వికెట్ పడిందంటే. సో అలాంటి ఆప్షన్స్ లేకపోలేదు. సో వాళ్ళు దే కెన్ యూజ్ దట్ ఫ్లోటర్స్ రోల్ వెల్. సో అది కాకుండా మీరు ఇప్పుడు 7లో శామ్ కరన్ ఆడుతున్నాడు అనుకుందాం, 8లో లెట్స్ హర్షల్ పటేల్ ఇస్ప్రింగ్. హర్షల్ కన్నా రాహుల్ చర్ ఇస్ ఎ బెటర్ బ్యాటర్, బట్ సరే రాహుల్ చారు, హర్షల్ పటేల్ 8, 9, రబాడా ఆడితే రబాడా, వోక్స్ ఆడితే వోక్స్. 7, 8, 9, 10 సార్టెడ్. మీకు స్టార్టింగ్లో బేర్స్టో ఉన్నాడు ఫారెనర్గా, ఆ తర్వాత మీకు మనడు లివింగ్స్టన్ ఉన్నాడు, దెన్ యూ హ్యావ్ శామ్ కరన్, దెన్ యూ హ్యావ్ స్కోప్ ఫర్ వోక్స్ ఆర్ రబాడా. ఈ 4 ఫారెనర్స్ అయిపోయారు. మీకు హర్షదీప్ సింగ్ అట్ number 11లో ఉన్నాడు, తను కూడా డీసెంట్ లెవెల్ ఆఫ్ బ్యాటింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకున్నాడు. మరీ గిట్టి కొట్టే బ్యాటింగ్ కాదు కానీ ఈజ్ బ్యాటింగ్ వెల్. సో మీకు 7, 8, 9, 10, 11 అండ్ అలాగే హర్ప్రీత్ బ్రార్ at 12, హూ ఇంపాక్ట్స్ ఆఫ్ ప్రభసిమ్రన్ సింగ్ at టాప్. కరెక్ట్గా సరిపోయింది. 7, 8, 9, 10, 11, 12. లక్నో లాంటి వికెట్ మీద, చెన్నై లాంటి వికెట్ మీద, కలకత్తా లాంటి వికెట్ మీద, ఢిల్లీ లాంటి వికెట్ మీద రబాడాని పక్కన పెట్టండి, సికందర్ రజాని తీసుకొని రండి. రబాడాని పక్కన పెట్టి నడుస్తుంది. ఎందుకు నడుస్తుంది అంటే మీకు రాహుల్ చార్ ఉన్నాడు, హర్ప్రీత్ బ్రార్ ఉన్నాడు, సికందర్ రజా ఉన్నాడు, ముగ్గురు మీకు 12 ఓవర్లు ఇస్తారు అటువంటి వికెట్ల మీద. అండ్ హర్షల్ పటేల్ ఉండనే ఉన్నాడు, మీకు హర్షదీప్ సింగ్ ఉన్నాడు, శామ్ కరన్ ఉన్నాడు. ఇట్స్ అ వెరీ గుడ్ బౌలింగ్ అటాక్ ఆ వికెట్ల మీద, ఆ స్లోనెస్, ఆ స్పిన్ ఉన్న వికెట్ల మీద. సో బాగానే వర్కౌట్ అయ్యే ఒక టీంని బౌలింగ్ పరంగా చాలా స్ట్రెంగ్తన్ చేసుకున్నారు. బ్యాటింగ్ పరంగానే దే విల్ హ్యావ్ టు ట్రస్ట్ అశుతోష్ని కానీ, విపి సింగ్ని కానీ, శశాంక్ని కానీ, తనయ్ త్యాగరాజన్ని కానీ గట్టిగా నమ్ముకోవాలి వాళ్ళు ఆ పొజిషన్లో ఆడడానికి. సో దట్ ఈజ్ అ బిగ్ 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 థింగ్ వాళ్ళకి. సరే వాళ్ళకి ఇంకొక బ్యాటర్ కూడా ఉన్నాడు, ఆ తర్వాత ఐడే లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఆడడానికి రెడీగానే ఉన్నారు. రిషి ధవన్ లాంటి వాళ్ళు ఆడడానికి రెడీగా ఉన్నారు. తర్వాత బౌలింగ్లో విద్వత్ లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు లేకపోలేదు. బట్ స్ట్రైట్ అవే హూ కమ్స్ ఇన్ టు దర్ 11 అండ్ వాళ్ళకి బ్యాకప్ ఏంటి అని ఆలోచించుకుంటే కనుక వాళ్ళ మేజర్ ప్లేయర్స్ అందరికీ బ్యాకప్స్ ఉన్నాయి, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ బై ఎనీ టీమ్. బ్యాకప్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. కొన్నిసార్లు కొన్ని వీడియోస్లో మనం 1-2 ప్లేయర్లను మర్చిపోతూ ఉంటాం, ఎందుకంటే 25 మెంబర్స్లో అందరినీ గుర్తుపెట్టుకోవడం కష్టం. బట్ ఎవరిని గుర్తుపెట్టుకున్నామంటే షార్ట్గా 11లో ఉండేవాళ్ళు, వాళ్ళకి కావాల్సిన బ్యాకప్. మీరు 25లో మీ 11కి లైక్ ఫర్ లైక్ బ్యాకప్ రావడం ఇంపాసిబుల్, జరగదు. బట్ మీకు 11లో మీ మ్యాచ్ విన్నర్స్ ఈ 5-6 కంపల్సరీ మ్యాచ్ విన్నర్స్ అనుకుంటే వాళ్ళకి బ్యాకప్ ఉండాలి. ఇప్పుడు ఒక అద్భుతమైన ఇంటర్నేషనల్ క్యాప్డ్ ప్లేయర్కి అదే సేమ్ లైక్ ఫర్ లైక్గా ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ ఉండొచ్చు. బట్ ఆ అన్క్యాప్డ్ ప్లేయర్ అనేది కరెక్ట్ స్థాయిలో రీప్లేస్మెంట్ అతనికి అనేది మాత్రం మనం చెప్పలేం. అందుకే ఆప్షన్స్లో మీ మేజర్ మ్యాచ్ విన్నర్స్ ఎవరో సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి బ్యాకప్ ఎవరు అనేది చూసుకోవాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఆ దృష్ట్యా తీసుకుంటే కనుక బెర్స్టో అండ్ రుసు బ్యాకప్ సరిపోయింది, రబడా, ఎల్లిస్, వోక్స్ అక్కడ యాంగిల్ సరిపోయింది. తర్వాత శామ్ కరన్ వోక్స్ పెట్టుకున్న యాంగిల్ సరిపోయింది, అక్కడ హర్షల్ పటేల్ని తెచ్చుకున్న అది యాంగిల్ సరిపోయింది.
ఆ తర్వాత మీకు వీళ్ళే కదా మేజర్గా మ్యాచ్ విన్నర్స్ అనేది. జితేష్ ఉన్నాడు తన కీపర్గా, సరే ప్రభ్సిమరన్ కూడా ఓ కీపర్ మ్యాచ్ కూడా దొరికింది, బేర్స్టో కూడా ఉన్నాడు అక్కడ కూడా దొరికింది. మీకు హర్షదీప్ సింగ్ ప్రాపర్ లేదా అంటే కనుక యూ ఆల్రెడీ హ్యావ్ మిగతా ఫాస్ట్ బౌలర్స్ కూడా ఉన్నారు అక్కడ. ఈ ఇంటర్నేషనల్ సర్క్యూట్లోనే వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఆ ఒక ఆప్షన్ కూడా ఉంది. బట్ ఐడియలీ స్పీకింగ్ శిఖర్ ధవన్కి బ్యాకప్ ఎవరు? దాట్స్ అ బిగ్ క్వశ్చన్. శిఖర్ ధవన్కి బ్యాకప్ ఎవరు? శిఖర్ ధవన్ ఇస్ అ క్యాప్టెన్, బాగానే ఉంది. బట్ ప్రాబ్లం ఏమైనా అయింది అంటే కనుక ప్లేయర్ ఎవడన్నా ఉన్నాడు. అది కొన్ని భర్తీ చేసే లోటు ఏమన్నా ఉందా? భర్తీ చేయగలిగే ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయి? ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇద్దరు ప్లేయర్లు షార్ట్ ఉన్నారు మీ టీంలో, రైట్? ఇద్దరు ప్లేయర్ షార్ట్ ఖచ్చితంగా ఉన్నారు. నెంబర్ 4లో షార్ట్గా ఉన్నారు, నెంబర్ 6లో షార్ట్, నెంబర్ 7లో షార్ట్గా ఉన్నారు అనుకోండి. ఒకవేళ మీరు శామ్ కరణ్ నెంబర్ 7 ఆడిస్తున్నారంటే దట్స్ ఫైన్, అది తన బ్యాటింగ్ అబిలిటీ మీద ఉన్న నమ్మకం. మీరు ఎప్పుడైతే ప్రభ్సిమ్రన్, ధవన్, బేర్స్టో, రుస్సో, ఆ తర్వాత మీరు లివింగ్స్టన్ నెంబర్ 4 పెట్టుకొని జితేష్ నెంబర్ 6 పెట్టుకుంటే నెంబర్ 5లో ఆడేది ఆల్రెడీ బ్యాట్స్మెన్ షార్ట్. సో మీకు ఈక్వేషన్లో అక్కడ సరిపోవట్లా. థర్డే హ్యాస్ బీన్ దేర్, ఎప్పటి నుంచో ఉన్నాడు, ఆడుతూ వచ్చాడు, బాగానే ఉంది. ఈ డొమెస్టిక్ ప్లేయర్స్ వచ్చారు, బాగానే ఉంది. బట్ డస్ ఈ గివ్ యూ ఫుల్ బిలీఫ్? అది పెద్ద క్వశ్చన్. సో అలాంటి ప్లేయర్ ఆల్రెడీ ఒకటి షార్ట్ లేదా రెండు షార్ట్ కొన్ని ఆస్పెక్ట్స్లో. అలాంటప్పుడు శిఖర్ ధవన్కి ఏమైనా అయింది అంటే యూఆర్ లూజింగ్ అవుట్ ఆన్ యువర్ మేజర్ ఇండియన్ ప్లేయర్. సో తనకి బ్యాకప్గా లేకపోవడం పంజాబ్ కింగ్స్ని కాస్త కలవరబెట్టే అంశమే. అట్ ద సేమ్ టైం ధవన్ టూ ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఆ లెవెల్లో మిస్ అయిన దాఖలాలు అనేవి చూసుకుంటే తక్కువగానే ఉన్నాయి ఐపీఎల్ సందర్భంగా. లెట్స్ హోప్ ఇఫ్ హీ డజంట్ గెట్ ఇంజర్డ్ దెన్ శిఖర్ ధవన్ హ్యాపీగా ఈ స్క్వాడ్తో ఎంజాయ్ చేస్తాడు, బల్లే చేస్తాడు. కాకపోతే కొన్ని ఆస్పెక్ట్స్, ఇప్పుడు హర్షదీప్ ఉన్నాడు, హర్షదీప్కి ఏదన్నా లెటెస్ట్ ఏదైనా ఇంజరీ అయింది అనుకుందాం. సో వాళ్ళు మళ్ళీ దే హ్యావ్ టు రిలై ఆన్ రబాడా, శామ్ కరణ్. ఆ తర్వాత మీకు రాహుల్ చర్, హర్ప్రీత్ బ్రార్, ఇద్దరు స్పిన్నర్లు అయిపోయారు. మీకు ఇంకొక ఫాస్ట్ బౌలర్ కోసం వెతుక్కోవాలి. లేకపోతే ఉన్నారు వాళ్ళ దగ్గర ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, కానీ మళ్ళీ హర్షదీప్ ఇచ్చే సపోర్ట్ అనేది ఉంటుందా ఇండియన్ కంటింజెంట్ నుంచి అని డౌట్ వస్తుంది. అదే ఇషాన్ పొరెన్ వాళ్ళు కనుక సరైన రీతిలో బ్యాక్ చేస్తానికి అవకాశాలు ఇచ్చుంటే కనుక థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. ఒకవేళ హర్షదీప్ గారు అయిందంటే సరే హర్షల్ పటేల్ ఉన్నాడు కదా, హర్షల్ పటేల్ కెన్ టేక్ కేర్ అని చెప్పేసి కాస్త సమఉజ్జీలుగా కుట్టే ప్రయత్నం చేయొచ్చు. జెన్యున్ స్వింగ్ అనేది హర్షల్ పటేల్ దగ్గర నుంచి రాదు, బట్ స్టిల్ దెర్ ఈస్ అ బ్యాకప్, దెర్ ఈస్ అన్ ఆప్షన్. అక్కడ సర్దు చేయగలిగే వెసులుబాటు ఉంది. ధవన్ దగ్గర అది లేదు. సో అది ప్రాబ్లంగా కనిపిస్తుంది. బట్ అగైన్ ఓవరాల్గా చూసుకుంటే ద వన్ బ్యాటర్ షాట్ అనిపిస్తుంది. వాళ్ళు దే డిడ్ వెల్, డీసెంట్ లెవెల్ ఆఫ్ ఆప్షన్ వాళ్ళకి. దే హ్యావ్ టు ప్లే. వాళ్ళు సరైన రీతిలో టీంని కుట్టుకోగలగాలి. లాస్ట్ 3-4 సీజన్స్గా చూస్తూ ఉంటే కనుక కేఎల్ క్యాప్టెన్గా ఉన్నప్పుడు ఏమవుతూ వచ్చిందంటే బాగానే ఆడుతూ వచ్చేవాళ్ళు, సడన్గా డిప్ అయ్యేది, లేదా ఎటో వెళ్ళిపోయేది, అప్పుడప్పుడు రైజ్ అయ్యేవాళ్ళు, మళ్ళీ సడన్గా డిప్ అయ్యేది. అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి. లాస్ట్ కొన్నిసార్లు అయితే ఇన్ఫ్యాక్ట్ 2 ఏళ్ల క్రితం అయితే వాళ్ళకి 4 ఫారినర్స్ ఇంపాక్ట్ లేదు కాబట్టి ఎట్లా 5 ఫారినర్స్ నడిస్తే బాగుండి అనిపించింది. లాస్ట్ ఇయర్ దే షుడ్ హ్యావ్ మేడ్ యూజ్ ఆఫ్ ద ఇంపాక్ట్ రోల్ వెల్. లాస్ట్ ఇయర్ వాజ్ అ మ్యాసివ్ డిసప్పాయింట్మెంట్ వాళ్ళకి, ఎందుకంటే ఇంత పెట్టుకొని అలాంటిది పెట్టుకొని కూడా ఆడలేకపోయారు. సో వాళ్ళ ఇండియన్ కంటింజెంట్, ఇండియన్ బ్యాటింగ్, షారుఖ్ ఖాన్ వీళ్ళెవరు కూడా సరైన రీతిలో క్లిక్ కాలేదా వాళ్ళకి అనే ఒక చిన్న పాసిబిలిటీలు కూడా వచ్చేది. కేమ్ క్లోజ్ బట్ దే కుడ్ నాట్ ఫినిష్ ఆఫ్ ద మ్యాచెస్. ఒక రౌండ్ ఫినిష్ చేశారు, చెన్నై మీద బాగానే ఆడి ఫినిష్ చేశారు, కానీ అది సరిపోలేదు. సో లెట్స్ సీ వీళ్ళ సంగతి ఏంటి పంజాబ్ది అని.